శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము ఉడిపి పుణ్యక్షేత్రానికి వెళతాము. ఆ ఉడిపి పుణ్యక్షేత్రం యొక్క మహాత్మ్యం మీకు చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఆ ఉడిపికి సంబంధించిన కొన్ని కథావృత్తాంతాలు మీకు నేను చెప్తా ఉంటాను. అందులో ఒక విశేషమైంది యాదవాచార్యుల వారి వృత్తాంతం. ఇదే ఉడిపి పుణ్యక్షేత్రంలో యాదవాచార్యుల వారు ఉండేవారు. వారి పేరు యాదవాచార్యుల వారు. వారు కరావలంబన స్తోత్రం అని చెప్పి రాశారు. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక మీకు కనిపిస్తుంది. కరావలంబన స్తోత్రం. కర అవలంబన స్తోత్రం అంటే భగవంతుడు చేతిని అలా ఇచ్చి ఆలింగనం చేసుకొని పక్కన కూర్చోబెట్టుకునేటువంటి స్తోత్రం. అంటే భగవంతుడు ఆపన్న హస్తాన్ని ఇచ్చేటువంటి యొక్క స్తోత్రం. వాసిష్ఠ కృష్ణ మమదేహి కరావలంబనం అని చెప్పేసి ఆప్యాయతో కూడుకున్నటువంటి నీ యొక్క హస్తములను నాకు ఇవ్వు స్వామి అని చెప్పి ఆ స్తోత్రం యొక్క అర్థం అన్నమాట. ఇది శ్రీమన్ మధ్వాచార్యుల వారి సాంప్రదాయంలో ఈ యొక్క కరావలంబన స్తోత్రం ప్రతి ఒక్కరికి తెలుసు, వస్తుంది కూడా. అప్పుడు ఈ కరావలంబన స్తోత్రం రాసినటువంటి యాదవాచార్యుల యొక్క వృత్తాంతాన్ని చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. పూర్వము ఈ యాదవాచార్యుల వారు చాలా అద్భుతమైన మహాపండితులు. వీరు శ్రీకృష్ణ పరమాత్మునికి అత్యంత ఉత్కృష్టమైనటువంటి సేవ చేసేటువంటి వారు. ప్రతిరోజు స్నాన సంధ్యము అనుష్ఠానము తరువాత భాష్య వ్యాఖ్యానం తప్ప ఇంకేమీ ఉండదు. నిజంగా మన జీవితంలో మనకి ఈ కలికాల ప్రభావం చేత మనం డబ్బు వెంట పడుతున్నాం తప్ప పూర్వకాలము ఈ డబ్బు అనేది ఉండేది కాదు. ఈ వృత్తాంతము బలరామ చరిత్రలో ఉంటుంది. నీకు బలరామ చరిత్ర నేను చెప్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే కొట్టి ఆల్ అని కొట్టండి. నెక్స్ట్ నేను బలరామ చరిత్ర చెప్పినప్పుడు వస్తుంది, అది వినండి. మానవ జీవితం ఎలా ఉండేది ద్వాపర యుగంలో, బలరాముడు ఎలా ద్వాపర యుగాన్ని సత్యయుగంగా మార్చాడు అనేది వృత్తాంతం ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా మీరు వినొచ్చు, చెప్తాను. అయితే యాదవాచార్యుల యొక్క జీవితం ఏంటంటే, నిజంగా నేను ఇప్పటికీ ఉడిపి దగ్గర కొంతమంది విప్రోత్తములు ఇంటికి వెళ్ళి చూస్తాను, నేను ఆశ్చర్యపోతాను. అప్పుడు నా మీద నాకే నేను ఎలాంటి బతుకుతున్నానో నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకోసమంటే అక్కడ వాళ్ళకి ఉడిపిలో వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి భూములు అయితే వాళ్ళు ఎవరు కూడా ఎవరికి ఇవ్వలేదు. అలాగే ఒక 5-10 ఎకరాల భూములు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ ఇళ్ళే దాదాపు 10 ఎకరాల స్థలంలో వాళ్ళ ఇల్లే ఒక ½ ఎకర్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి అక్కడ. ఇప్పటికీ మీరు ఉడిపి మన జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నాడో ఆయన కుందాపూర్ దగ్గరనే, అక్కడ ఫ్యామిలీ, కుందాపూర్ వాళ్ళ ఫ్యామిలీ ఎన్టీఆర్. అక్కడ చాలా నిజంగా నేను కుందాపూర్ దగ్గరికి వెళ్ళాను. నేను మణిపాల్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాలో చాలా మార్పులు వచ్చాయి నాకు. అక్కడ జనాల ప్రవర్తన కానీ తీరు కానీ చాలా బాగుంటుంది. అసలు చాలా సాత్వికంగా ఉంటారు, చాలా మంచిగా మాట్లాడతారు. మన లోపల ఆటోమేటిక్గా పరివర్తన వచ్చేస్తుంది. అయితే ఈ యాదవాచార్య అంటే అక్కడికి వెళ్ళినప్పుడు నాకేమనిపించింది అని అంటే, చాలా మంచి పెద్ద ఇళ్ళు వాళ్ళకి ఏ పని ఏమి ఉండదు. వాళ్ళకి పొద్దున్నే లేస్తారు, 5 గంటలకు లేస్తారు, స్నానం చేసుకుంటారు, సూర్య నమస్కారాలు చేస్తారు, సంధ్యావందనం చేసుకుంటారు, అనుష్ఠానం చేసుకుంటారు, ఇంకా భగవద్ ఆరాధనలో ఉంటారు. తర్వాత ఈ నిప్పు కణికల మీద అన్నం చేస్తారు. అన్నం చేసి వైశ్వానరం చేస్తారు, బ్రహ్మయజ్ఞము వైశ్వానరం చేస్తారు. చేసిన తర్వాత దేవతకు అర్చన ఏదైతే ఉంటుందో ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత ఒక పుస్తకం తీసుకుంటారు, చదువుతారు. కొంతమంది రాసేటువంటి వాళ్ళు వ్యాఖ్యానాలు రాసేవాళ్ళు వ్యాఖ్యానాలు రాస్తారు. తర్వాత భోజనం జరుగుతుంది, కాస్త విశ్రాంతి, మళ్ళీ పాఠ ప్రవచనము, పిల్లలందరికీ కూడా పాఠ ప్రవచనం చెప్తారు. మళ్ళీ సాయంత్రం సంధ్యావందనము, అనుష్ఠానము, నెక్స్ట్ మళ్ళీ కాస్తంత భోజనము, విరామం, మళ్ళీ పొద్దున ఇదే పని. వీళ్ళకి ఇంకా వేరే ఏమీ ఉండదు. భగవదారాధన అంతే, ఇంతకు మించిన వేరే ఆలోచన ఉండదు. ఎందుకోసమంటే ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణ. ఆహారం తినడము, నిద్రపోవడము, మృత్యువుకి భయపడ్డము, అదేవిధంగా ఈ యొక్క శరీర సంగమం సంబంధించిన ఏవైతే ఉంటుందో భార్యాభర్తలు కలిసి ఉండడం, ఇది సర్వసాధారణం. ఇవి
మనుషులకి జంతువులకి ఇవి సర్వసాధారణం. వాటికి లేనిది మనుషులకు ఉన్నది ఎంతటి జ్ఞానం. అందుకే మనిషికి 4 పనులతో పాటు జ్ఞాన సముపార్జన అనేది నిత్యం చాలా కావాల్సిందే. కానీ మనం జ్ఞాన సముపార్జన లేకుండా ధన సముపార్జనమే పెడతా ఉన్నాం. ఆ ఉదాహరణకి ఈ కథ చెప్తున్నాను మీకు. యాదవాచార్యుల వారికి ఇదే పని. పొద్దున్నే లేవడము, స్నాన సంధ్యాదనుష్ఠానం చేసుకోవడము, తర్వాత ఆయన గదిలో వెళ్ళి కూర్చోవడము, గ్రంథాలు తీసుకోవడం, తాళపత్రాలు తీసుకోవడం, ఆ యొక్క భగవద్గీతకి భాస్కర భాష్యం రాస్తున్నారు, భగవద్గీతకి భాష్యం రాస్తున్నారు, గీతా భాష్యం రాస్తున్నారు వారు. అద్భుతంగా శ్రీకృష్ణుడు రాసినటువంటి భగవద్గీతను ఒక్కొక్క శ్లోకానికి ఒక మహావ్యాఖ్యానం రాస్తున్నారు. ఆయన వ్యాఖ్యానం రాయడంలోని కృష్ణుని యొక్క ఉద్దేశంలో, కృష్ణుని యొక్క తత్వములో, తన్మయంలో లీనమైపోయి ఆ కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవడంలోనే ఆయన నిమగ్నమైపోయారు. ఆయనకి ఇంకేం కనబడట్లేదు. ఆయనకి ఏకాంతం అంటే ఏంది అనేది ఒక కథ చెప్తాను, అది కూడా వినండి. దీని తర్వాత ఆ కథలు వస్తాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కథలు వస్తాయి. అప్పుడు ఆయన ఏకాంతంలోనే ఉండి కృష్ణతత్వం తప్ప ఆయనకి ఇంకా ఏమీ తెలియదు. ఆయనకి కృష్ణుడే. ఇంకా కళ్ళు మూసుకున్న, కళ్ళు తెరిచిన ఆ శ్లోకం అనండి. అది ఇంకా ఏ శ్లోకాలు ఉంటాయి, లైక్ మిథ్యాచార సౌచ్యతే, తరువాత కర్మేంద్రియాణి సంయమ్య అస్తే మనసాశ్చరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. ఇక్కడ మిథ్యాచారుడు ఎందుకన్నారు? మిథ్యాచారకి వ్యాఖ్యానం రాయాలి. మీకు వ్యాఖ్యానం అంటే తెలియదు. సంస్కృతంకు ఉన్న గొప్ప శక్తి, మన సంస్కృత వ్యాఖ్యానంలో గొప్ప శక్తి ఏంటంటే ఒక్కొక్క శ్లోకానికి దాదాపు 5-6 పేజీల వ్యాఖ్యానం వెళుతుంది. అందులోపల ఉపనిషత్ సారం వస్తుంది, పురాణ సారం వస్తుంది, యోగ సారం వస్తుంది, వేదాంత సారం వస్తుంది, ఆయుర్వేదం వస్తుంది, ద లైఫ్ స్టైల్ మొత్తం కూడా వస్తుంది. అది మన యొక్క సనాతన ధర్మం. అంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం వదిలిపెట్టి ఎక్కడికో వెళ్తున్నాం మనం. ఆ యాదవాచార్యుల వారు ఆ పుస్తకం రాస్తూ రాస్తూ ఆయన తన్మయత్వం నిండిపోతున్నారు. ఆయనకి ఇంటికి సంబంధించిన ఏం జరుగుతుందని తెలియదు. ఆయనకి దేవపూజ చేస్తున్నారు, భార్య అన్నం పెడుతుంది, తింటున్నారు, ఆమె బియ్యం తీసుకొస్తుంది, వంట చేస్తుంది, అన్నం పెడుతుంది. వైశ్వానరం అంటే ఈ యొక్క నిప్పు కణికల్లో దేని మీద అయితే వంట చేస్తారో ఆ నిప్పు కణికల్లో అన్నం వేయాలన్నమాట. కాస్త అన్నం వేసి వైశ్వానరం చేస్తారనమాట. వైశ్వానరం చేసి ఇంకొంచెం అన్నం కూడా తీసుకెళ్ళి బయట భూతబలి పక్షులకి అన్నం పెట్టేసి తర్వాత భోజనం చేయాలి. ఇది పద్ధతి బ్రాహ్మణులకి. సో ఇలా బ్రహ్మయజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆయనకి ఇంకా ఏమీ తెలియట్లేదు. ఆయనకి తింటున్నారు, తిన్నంతసేపు ఆయనకి అన్నం తింటున్నాము ఏమి తెలియదు. ఆయనకి రుచి పచి కూడా ఏం తెలియదు, ఏం తింటున్నాం తెలియదు. ఆయన తిన్నంతసేపు తినడము, ఇది వ్యాఖ్యానం రాయడం, తర్వాత పిల్లలకి పాఠ ప్రవచనం చెప్పడం. ఇలాగే కాలం నడుస్తుంది. కాలానుగుణంగా ఏమైపోతుందండి, ఇంట్లో బియ్యం మొత్తం అయిపోతుంది, సరుకులు నిండిపోతే ఇంట్లో ఏమీ ఉండదు. ఏం కొనుక్కుందామన్నా ఏమీ లేవు అక్కడ. వీళ్ళ దగ్గర ఇంట్లో ఆమె ఒంటి మీద ఉన్న బంగారం మొత్తము తాకట్టు పెట్టేస్తుంది, అంతా అయిపోతుంది. ఇంకా ఏంటి, ఇంకొన్ని రోజులైతే గీతాభాష్యం అయిపోతుంది. ఆ సందర్భంలో ఇంకా ఏం చేయాలి? ఆయనకు గనక నేను చెప్పానే అనుకో, భార్య యొక్క గొప్ప లక్షణం ఏంటంటే భర్త ఏదైనా పని చేస్తూ ఉంటే అది దానికి అనుకూలంగా, ధర్మానికి అనుకూలంగా వెళ్ళాలి. అలా వెళ్ళకుండా స్వార్థంగా తన భర్త ఎప్పుడు తన ఆధీనంలోనే ఉండాలి, తను చెప్పినట్టే వినాలి అని చెప్పి అనుకునే భార్య రాక్షసి అని అర్థం అన్నమాట. అది భార్య కాదు, అది కర్ణపిశాచి అని అంటారు దాన్ని. సో ఆమె ఎంత ఉత్తమురాలైన భార్య అంటే ఈ విషయం ఎవరికైనా వెళ్ళి, ఇప్పుడు బయట ఎక్కడి నుంచైనా డబ్బులు తెచ్చుకోవచ్చు కదా, బయట ఇంటి పక్క వాళ్ళు ఎవరిని అడిగి తెచ్చుకోవచ్చు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళని అడిగి తెచ్చుకోవచ్చు కదా. ఇవి నేను ఎక్కడికి వెళ్ళి నేను అడిగినా సరే నా భర్త పరువు పోతుంది. ఎందుకోసం అంటే నేను ఒక శ్లోకం చెప్పాను, 5 విషయాలు మనము గృహస్థుడు అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ 5 విషయాలు బయట వాళ్ళు ఎవరికి చెప్పకూడదు. తన మనస్తాపాన్ని, ఇంట్లో జరిగినటువంటి ఫైనాన్షియల్ లాస్ని కానీ, ఇంట్లో జరిగినటువంటి గొడవలు కానీ, ఇవి ఎవరికి కూడా చెప్పకూడదు. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది అని చెప్పి అంటే ఎవరి దగ్గర మోసపోయినా సరే ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పకూడదు. సో ఇంట్లో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, వెళ్ళి ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పినా తన భర్త పరుగు పోతుంది, బయటకి చెప్పలేదు. పోనీ భర్తకు వెళ్ళి చెప్దామనంటే ఆ మాట చెబితే ఆయన ఏమనడు, కాకపోతే ఏంటంటే ఆయన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన మహాద్భుతమైన గీతాభాష్యం రాస్తున్నారు.
నేను ఇంట్లో సరుకులు నిండుకున్నాయి అని చెబితే ఇమ్మీడియట్లీ ఆయనకి ఏంటి నేను సరుకులు ఇంట్లో ఉన్నాయి, ఎవరు తింటున్నారు, ఏం తినట్లేదు, ఇది తెలుసుకోకుండా ఉంటున్నానా అని చెప్పి ఆయన సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకొని దీన్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ గీతా భాష్యం ఆగడానికి నేను కారణమవుతాను. కాబట్టి ఈ పాపము నేను చేయకూడదు. ఏం చేయాలి ఆమెకి ఏం అర్థం కాదు. ఇటు ధర్మాన్ని ఆమె అతిక్రమించలేదు. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే సూర్యోదయాన్ని ఇక్కడనే ఆ కుందాపూర్ దగ్గర నదీ తీరం ఉంటుంది, సముద్ర తీరం ఉంటుంది. స్వర్ణ నది తీరము సముద్రం కలిసే ప్లేస్ ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ ఇసుకను తీసుకొని ఆ ఇసుకను చేతిలో పట్టుకొని ఒళ్ళో వేసుకొని సూర్య భగవాన్ని ప్రార్థిస్తుంది. స్వామి సూర్యదేవ, నా పాతివృత్యం నిజంగా గనక నిజమైతే గనక నాకు ఈ మట్టిని నీవు గోధుమలుగా మార్చు, నాకు ఆహార పదార్థంగా మార్చు అని ప్రార్థన చేస్తుంది. ఆ పాతివ్రత్య శక్తిని ఆమె కరిగించి, అంటే పాతివ్రత్య శక్తిని తను న్యాసముగా పెట్టి, అంటే బదులుగా పెట్టి ఆ ఆహార పదార్థాన్ని తీసుకుంటుంది. ఆ గోధుమ రవ్వతో ఇంటికి వచ్చి వంట చేస్తుంది. వంట చేసి నైవేద్యం అయిపోతుంది. ఆయన తింటాడు. అది నోట్లో పడగానే ఎంత మధురంగా ఉంటుంది అని అంటే, ఎందుకోసమంటే అది పాతివ్రత్య మహిమతోటి వచ్చినటువంటిది. అది మామూలు బియ్యం కాదు, అది పాతివ్రత్య శక్తితో వచ్చింది అని అంటే అది నేచర్ ఇచ్చినటువంటి వరం. అది తినగానే ఆయనకి ఒక్కసారి అర్థమైపోతుంది. ఎందుకోసమంటే ఆయన తపశక్తి సంపన్నుడు కాబట్టి అది తపోఫలమైనటువంటి పదార్థం అని తెలిసిపోతుంది. వెంటనే ఆయన ఆమెను చూస్తాడు. చూడగానే ఆమె ఏడుస్తుంది. ఎందుకోసమంటే ఉత్తములైనటువంటి వారు కోపం తెచ్చుకోరు. ఉత్తములైనటువంటి వారు తమ యొక్క శాపాలు పెట్టరు. ఏది పడితే అది కోరుకోరు. ఎందుకోసమంటే వాళ్ళ యొక్క తపశక్తి నిర్వీర్యం అయిపోతుంది కాబట్టి ఉత్తములు వాళ్ళ తపశక్తి నిర్వీర్యం చేసుకోరు. ఎందుకోసమంటే తపశక్తి వల్ల కొన్ని జన్మాంతరాలు దాటిపోతాయి. దాన్ని నిర్వీర్యం చేసుకుంటే లౌకికమైనటువంటివి దొరుకుతాయి. లౌకికమైనటువంటి వాటి గురించి ఎప్పుడు కూడా తపశక్తిని నిర్వీర్యం చేసుకోరు. సో ఈ లౌకికమైనటువంటి బియ్యం గురించి అని చెప్పి, ఆహారం గురించి అని చెప్పి ఆమె తపశక్తి నిర్వీర్యం చేసుకుందని ఆమె ఏడుస్తూ ఉంటుంది. మాట్లాడదామె. వీళ్ళిద్దరూ మాట్లాడుకోరు, భార్యాభర్తలు మాట్లాడుకోరు. ఆయన తినగానే పిల్లలందరూ తింటున్న చూస్తారు. పిల్లల శిష్య పరివారం ఉంటారు, వాళ్ళు తిన్న చూసి ఒక్కసారి ఆమె కళ్ళల వైపు చూడగానే ఆమె అవును అని చెప్పి అన్నట్టుగానే తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది ఆమె. వెంటనే ఆయన అవపోషణ తీసుకొని లేచి సముద్ర తీరం వైపు వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళి ఏం చేస్తారు అంటే గీతా భాష్యం ఏదైతే రాస్తున్నారో గదిలోకి వెళ్ళి అప్పుడే రాసినటువంటి శ్లోకం ఉంటుంది. నిన్ననే ఆ వ్యాఖ్యానం రాసుంటారు ఆయన. ఆ శ్లోకాన్ని కొట్టేస్తారు. అలా నెమలిక తీసుకొని ఇంకులో ముంచి దాన్ని ఇలా కొట్టేసి ఆయన సముద్ర తీరానికి వెళ్ళిపోతాడు. తన మిత్రుడైనటువంటి వాణిజ్యుడి దగ్గరికి వెళ్ళిపోదామని అక్కడికి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి భార్య ఎలా ఉంటుందంటే, ఇంటికి వచ్చేసరికి ఇంత సరుకులు, ఇంత బంగారము, తర్వాత సరుకులు తీసుకుని చేతిలో పట్టుకొని వస్తాడు ఆయన. వచ్చి రాగానే భార్యను ఎన్నడూ కూడా అలా చూసి ఉండడు. ఆమె అపర భద్రకాళిలాగా ఉంటుంది అక్కడ. ఎప్పుడూ చక్కగా వెంట్రుకలు కట్టుకొని ముడి వేసుకొని సిగ వేసుకొని ఉన్నట్టు ఆమె. అంటే ఉత్తమ స్త్రీలు ఎప్పుడు కూడా మొత్తం వెంట్రుకలు విరబూసుకొని ఉండరు. ఆ ఉత్తమ స్త్రీ లక్షణాలన్నీ కూడా పక్కన పెట్టి ఆమె వెంట్రుకలు విరబూసుకొని చాలా కోపంగా ఉగ్రంగా కూర్చొని ఉంటుంది ఆమె. ఆమెను చూసి భయపడిపోతాడు ఆయన. ఏమైంది అని అడుగుతాడు. మీరు ఎంత ఉత్తములు అనుకున్నాను, మీరు ఇంత కోపిష్టియా, మీరు ఇంతగా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తారా, మీరు ఇంత షార్ట్ టెంపరా, అంటే లఘు కోపి అంటారనమాట. మీరింత నేర్చుకున్న ఈ విజ్ఞానం అంతా మీకు ఇదే నేర్పించిందా, శాస్త్రజ్ఞానంతో మీరు నేర్చుకున్నది ఇదేనా అంటే ఏమైంది ఏంటిది అని అంటే
అదిగో చూడండి రక్తం చూడండి అనేసరికి అక్కడ రక్తం ఉంటుంది. రక్తమా, ఎందుకు అక్కడికి ఏమైంది, ఇక్కడ రక్తం ఎందుకు పడింది అని అడిగితే, ఆ చంటి పిల్లాడి నాలుక కోయడానికి మీకు నాలుక మీద అంత దెబ్బ కొడతారా మీరు, మీకు అసలు బుద్ధి ఉందా అని భర్తని తిడుతుంది. భర్తని ఒక్క మాట కూడా అని ఆవిడ భర్తను ఆ మాట అంటుంది. చంటి పిల్లాడి యొక్క నాలుక మీద అంత దెబ్బ కొడతారా మీరు, వాడికి రక్తం కారుతుంది నోట్లో నుంచి అని చెప్పేసి అంటే, నేనేంటి చంటి పిల్లాడిని కొట్టడం ఏంటి, నేను పలానా శెట్టి గారి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి నీకు వస్తువులు తీసుకొని వస్తున్నాను అంటే, అవునా, మరి ఆ పిల్లవాడు వచ్చాడు, లోపల చూడండి అంత ధాన్యం అంతా ఉంది, అది మొత్తం 4-5 బండ్ల నిండా మొత్తం ధాన్యం తీసుకొచ్చాడు, ఇంటి నిండా ధాన్యం నిండిపోయింది, రండి చూడండి ఇదిగో ధాన్యం అని చెప్పి ఆ ధాన్యంది మూట తీసి చూసి అని ఇలా చూపించేసరికి అందులో నుంచి రత్నాలు పడతాయి. రత్నాలు మొత్తము ఇలా పడేసరికి చూసి ఆశ్చర్యపోతుంది ఆవిడ. ఆశ్చర్యపోగానే కళ్ళు తుడుచుకొని ఇది పట్టుకొని, ఇంతకీ ఏమైంది, మీరు ఎవరిని కొట్టారు అంటే, నేను ఎవరిని కొట్టాను, నేను ఎవరిని కొట్టలేదు అని అంటే, లేదు ఆ పిల్లవాడు వచ్చాడు, ఇక్కడికి ఒక చంటి పిల్లాడు వచ్చాడు, అతను 8 ఏళ్ల పిల్లవాడు, ఎడ్ల బండి వచ్చాడు, మీరు అలా వెళ్ళారు, ఆ ఎడ్ల బండి మీద వచ్చాడు, వచ్చి మొత్తం కూడా ఆయన యొక్క సేవకులందరూ కూడా వచ్చి పెట్టేసరికి, అమ్మ నన్ను క్షమించమ్మా, కాస్త ఆలస్యమైంది ఇవన్నీ తేవడానికి, మీ ఆయన కోపంతో నా నాలుక మీద చూడండి ఎంత గట్టి కొట్టాడు అని నోరు తెరిచేసరికి నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఆ నాలుకని చూపిస్తాడు. చూపించి, సరే కొంచెం మంచినీళ్ళు తాగినైనా మా ఆయన అలా చేశారన్నందుకు క్షమించు అని చెప్పేసి మంచినీళ్ళు తాగంటే, వద్దమ్మా నేను వెళుతున్నాను, నన్ను క్షమించండి ఆలస్యమైందనికని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. వచ్చింది ఎవరిప్పుడు, ఆయన పంపించలేదు, వచ్చింది ఎవరు అంటే వాసిష్ఠ కృష్ణుడు వచ్చాడు అక్కడికి. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని ఆహార పదార్థాలు వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా తీసుకొని వచ్చాడు, వచ్చిచ్చాడు. మరి నాలుక కోయడం ఏంటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ రాసినటువంటి ఒక శ్లోకం కొట్టేశాడని చెప్పాను కదా ఆయన కోపంలో. అదేంటి తెలుసా, అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. శ్రీకృష్ణ పరమాత్మ తానయ్యి తను అర్జునుడికి చెప్పిన మాట ఇది. ఎవరైతే గనక కేవలము నన్ను మాత్రమే, నా మీద పూర్తి విశ్వాసముతో నన్ను మాత్రమే ధ్యానిస్తూ, అనన్యాః చింతయంతో మాం అంటే అనన్య భావన లేకుండా, అంటే వేరే ఏ భావన లేకుండా, డౌట్ లేకుండా, పూర్తిగా 100% సంపూర్ణమైన విశ్వాసంతో మాం చింతయంతః ఎల్లప్పుడు నన్నే చింతిస్తూ ఉంటారో, ఏ జనాః పర్యుపాసతే ఎవరైతే నన్ను ఉన్నాను అన్న భావనతో నన్ను సేవిస్తూ ఉంటారో, తేషాం వారి యొక్క నిత్యాభియుక్తానం వారి యొక్క జీవితంలో జరిగేటువంటి ప్రతి దానికి సంబంధించి ఎవ్రీ మూమెంట్లో కూడా యోగక్షేమం వహామ్యం, వాళ్ళ యోగము కానీ క్షేమం కానీ నేనే చూసుకుంటాను. అది నా రెస్పాన్సిబిలిటీ. బికాస్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మీ, దే ఆర్ వర్కింగ్ ఆన్ మీ, దే ఆర్ ఆల్వేస్ కాంటంప్లేటింగ్ ఆన్ మీ. వాళ్ళు నా తత్వం గురించి నన్ను శోధించడానికి నా భక్తి భావంలో మునిగి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క యోగక్షేమాలు మొత్తం నాదే బాధ్యత అని చెప్పేసి అంటే, అంత అద్భుతమైన శ్లోకాన్ని కొట్టేశాడు. ఎందుకు కొట్టేశాడు అంటే, నువ్వు యోగక్షేమాలు పట్టించుకోవాల్సిన కృష్ణుడివి నువ్వే కదా, నేను గీతాభాష్యం రాస్తున్నాను కదా, ఆ గీతాభాష్యం నేను రాస్తున్నది ఎవరికి, నీ యొక్క వాక్యములని సరళమైన విధానంలో సామాన్యులకు అర్థమవ్వాలనే ఉద్దేశంతో రాస్తున్నాను. గీతాభాష్యం అని భగవత్కర్మలోనే నేను నిమగ్నమై ఉన్నప్పుడు మరి నాకు సంబంధించిన కర్మ విహీనుని నేను అయ్యాను కదా, గృహస్థ కర్మ విహీనుని అయ్యాను కదా, కాబట్టి నీవే కదా నా భారం చూసుకోవాలి, నా ఇంట్లో సరుకులు నిండుకున్నాయా లేవా, ఏదో ఒక రూపంలో నాకు తెచ్చేయాలి కదా, తెచ్చేయలేదే అన్న కోపంతో, కృష్ణుడు లేడు అన్న కోపంతో ఆయన చేశాడు. అప్పుడు కృష్ణ పరమాత్మని సాక్షాత్తుగా వచ్చి ఆ ఇంట్లో అవన్నీ కూడా ఇచ్చేసి వెళ్ళారు. కాబట్టి ఇప్పటికీ మీరు కుందాపురం వెళితే అక్కడ కుందాపురము ఆ ప్రదేశంలో ఇప్పటికీ కూడా ఏ బావులు కూడా ఎండిపోవు, ఎప్పుడు కూడా అక్కడ అతివృష్టి జరగదు, అనావృష్టి ఉండదు. మీరు ఆ దక్షిణ కర్ణాటక ఏదైతే ఉంటుందో ఉడిపి, కుందాపురము, మంగళూరు ఆ ప్రదేశంలో
ఇప్పటి వరకు తుఫాన్లు వచ్చిన దాఖలాలు లేవు. మీరు ఎక్కడైనా వెస్ట్రన్లో తుఫాన్లు వచ్చిన సందర్భాలు ఉంటాయి, కానీ జలప్రళయాలు కానీ తుఫాన్లు కానీ ఏవి ఉండవు. అక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో 6 అడుగుల లోతులోనే బావిలో నీళ్లు ఉంటాయి. ఇక్కడ ఇప్పటికీ మీరు వెళ్ళి చూడండి, కావాలంటే మీకు తెలుస్తుంది. ఆ మురుడేశ్వర్ వెళ్ళినప్పుడు, మంగళూరు, ఉడిపి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ అందరి ఇళ్లలో బావులు ఉంటే బావులో స్వచ్ఛమైన నీళ్లు వస్తాయి. కాబట్టి భగవంతుడు నడయాడిన భూములు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. భగవంతుని పైన పూర్తి విశ్వాసం ఉంచండి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పుకోవడం కాదు, మనస్సు నిండా విశ్వాసం ఉండాలి. ఆ దైవం ఎక్కడున్నా నీ యోగక్షేమం చూసుకుంటాడు. ఏది జరిగినా అది దైవము యొక్క వరప్రసాదం అని భావించండి. ఇదే ఈ కథ సారాంశం. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఇట్లాగే వీడియోస్ అన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు 10 మందికి మంచిని పంచండి. చాలామందికి ఈ విషయాలు తెలియాలి. అందరికీ తెలియక ఏదో ఒక బాధలో, కష్టంలో, డిప్రెషన్లో అందరు ఉన్నారు. మీరు ఎవ్వరికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీ బంధువులందరికీ షేర్ చేయండి. వాళ్ళది చూసి రియలైజ్ అయ్యి వాళ్ళు మంచుకుంటే చాలు. దీనివల్ల నాకు ఎలాంటి రూపాయి ప్రయోజనం లేదు. మీరందరూ మంచిగా ఉండాలి అంతే. మీరందరూ మనస్సుతో, నేను బాగుండాలని మనస్సుతో మీరు అక్కడి నుంచి అనుకుంటే చాలు. చెప్పాను కదా, సంకల్పం చాలా గొప్పది. నేను బాగుండాలని మీ మనస్సు నుంచి మీరు అనుకుంటే చాలు, ఆటోమేటిక్గా నన్ను నేచర్ కాపాడుతుంది. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. మీ భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ అదృష్ట సమయం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టింది కష్టాలు అనుభవించడానికా, సుఖాలు అనుభవించడానికా? మీకు రాజయోగం ఎప్పుడు వర్తిస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే జాతకం తప్పనిసరి. కేవలం 2100 రూపాయలకే 500 పేజీలకు పైగా సంపూర్ణ జాతకం, సూక్ష్మ దశలతో లెక్క కట్టి సరైన ఫలితాలు అందించడం మా ప్రత్యేకత. మీ జాతకం PDF ఫార్మేట్ లో మీ ఈమెయిల్ ఐడికి పంపించగలము. మరిన్ని వివరాల కోసం లాగిన్ అవ్వండి www.jspfoundation.com/horoscope.